చూడండి మనం ఫారెస్ట్ కి వెళ్ళే దారిలో ఇది కనిపించింది. ఇది ఏంటనుకుంటున్నారా? చూసారా, హిడెన్ వాటర్ ఫాల్స్ అండి. ఇవి మన గార్డెన్ లో యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటాయండి. హలో సిటిజన్స్, అందరికీ నమస్తే. ఐ హోప్ మీ అందరూ చాలా బాగుండాలి. ఈరోజు వీడియో ఏంటంటే ఫారెస్ట్ ఆర్ నర్సరీ. మనం ఎప్పుడు నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ ఎందుకు కొనుక్కోవాలి చెప్పండి? మనం ఫారెస్ట్ లో నుంచి ఎందుకు తీసుకోకూడదు? అందుకే ఈరోజు ఇలా ఫారెస్ట్కి వచ్చేసాం, మన న్యాచురల్ బ్యూటిఫుల్ లిటిల్ ప్లాంట్స్ ని వెతుక్కోవడానికి. చూసారా, నేను ఆక్సిజన్ మనీ పెట్టి కొనుక్కోవట్లేదండో, ప్యూర్ ఆక్సిజన్. ఇలాంటి ఆక్సిజన్ మీకు కావాలంటే ఫారెస్ట్ కి రమ్మని చెప్పట్లేదండో. మనం కూడా ఇలాంటి ప్లాంట్స్ ని మన గార్డెన్ లో గ్రో చేసేద్దాం. చూసారా, నేను ఇలా చెప్పానా లేదో, మనకి ఇలా అడవి మామిడి చెట్టు కనిపించేసింది. ఇక్కడ నుంచి కూడా మనం ఒక ప్లాంట్ ఖచ్చితంగా తీసుకొని వెళ్దాం. అడవి మామిడి పళ్ళు పడి ఒక మొక్క వచ్చిందండి. మనం దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా తీసుకొని మన గార్డెన్ లో పెట్టేసుకుందాం. ఇదిగోండి మన బుజ్జి గణపయ్యకి ఇష్టమైన వెలక్కాయ మొక్క. దీన్ని మహాబిల్వం అని కూడా అంటారు. మన గార్డెన్ లో యాడ్ చేసుకుందామా? ఇలా చూడండి, ఉసిరి మొక్క కూడా యాడ్ అయిపోయింది మన కలెక్షన్ లో. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఫర్న్స్ అండి. ఇక్కడ మనకి 2 వెరైటీస్ ఆఫ్ ఫర్న్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఈ ఫర్న్ మొక్కలు మనం ఇలా తీసేసుకొని మన గార్డెన్ లో యాడ్ చేసుకున్నామంటే మన గార్డెన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఇవి చూడడానికి పిచ్చి మొక్కల్లా కనిపిస్తున్నాయి, కానీ ఇవి మన గార్డెన్ లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇది గడ్డి అనుకుంటున్నారా? ఇది గడ్డి ఫ్యామిలీకి చెందిందేనండి. కాకపోతే ఇది హట్స్ మీద కప్పుతారు. మీరు కామన్ గా రెస్టారెంట్స్ లో హట్స్ కడుతున్నారు, దాని మీద ఇదేనండి, ఈ గడ్డే కప్పుతారు. ఇది చాలా చల్లగా ఉంటుందండి ఈ గడ్డితో హట్స్ కడితే, అందుకని దీన్ని కామన్ గా యూజ్ చేస్తారు అన్నమాట. ఈ గడ్డి పేరేంటో చెప్పండి. ఈ ప్లాంట్ పేరు తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చూడగానే మీరే చెప్పేస్తారు ఈ ప్లాంట్ పేరేంటో. చెప్పండి, ఈ ప్లాంట్ పేరేంటో. ఇది మెడిసినల్ ప్లాంట్, చాలా బాగుంది కదా. మన ప్లాంట్ కలెక్షన్ లో యాడ్ చేసేద్దాం. ఇదేంటో తెలుసా? ఇదేంటి ఏదో తీగ అనుకుంటున్నారా? ఇది ఆకుకూర అండి. దీన్ని బొద్దుకూర అంటారు. దీన్ని అయితే మా ఏరియాలో బొద్దుకూర అంటారు. ఇది మేము పప్పులో అండ్ చట్నీస్ కూడా చేసుకుంటాం అండి. చాలా బాగుంటుంది, హెల్త్ కి చాలా మంచిదండి. వేడి చేస్తుంది కదా చాలా మందికి. ఇది తింటే చలవ చేస్తుందండి. ఇది మనకి ఈ ఫారెస్ట్ ఇచ్చిన ఒక న్యూట్రియంట్ ఫిల్డ్ లీఫ్ అండి. ఇది లీఫీ వెజిటేబుల్. మనం ఖచ్చితంగా ఇది మన ఫుడ్ లో యాడ్ చేసేసుకోవాలి. ఇదిగోండి చూసారా, ఇక్కడ మనకి గడ్డి మొక్కలు కనిపిస్తున్నాయి కదా. ఇది వాగుల దగ్గర ఈ మట్టి కొట్టుకుపోకుండా ఉండడానికి అనేసి ఇవి వస్తాయండి. చూసారా, మన గార్డెన్ లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మన గార్డెన్. మనం కొన్ని మొక్కలు తీసేసుకుందాం. ఈ ల్యాండ్స్కేపింగ్ కి బాగా యూజ్ అవుతాయండి, మనకి ఈజీగా బతికేస్తాయండి. చూడండి, మనం ఫారెస్ట్ కి వెళ్ళే దారిలో ఇది కనిపించింది. ఇది ఏంటనుకుంటున్నారా? ఇక్కడ నుంచి ఊట నీళ్ళు పడతాయండి, డ్రాప్స్ గా ఇలా పడుతూ ఉంటాయి. చూసారా, ఇక్కడ చేపలు కూడా కనిపిస్తున్నాయి మనకి. చూడండి, అలా వాటర్ వస్తుంది, ఇక్కడ మనకి చేపలు కూడా కనిపిస్తున్నాయి. ఒక మ్యాజిక్ చూపించేస్తాను. చాలా బాగుంది కదా మన హిడెన్ వాటర్ ఫాల్స్. మీరేమంటారు చెప్పండి? బాగుంది కదా. ఇలా ఫారెస్ట్కి మనం ప్లాంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కనిపించేసాయి. రైనీ సీజన్లో మనం ఫారెస్ట్కి వెళ్తే ఇలా వర్షం పడిన తర్వాత మనకి కొన్ని మ్యాజికల్ వ్యూస్ ఇలా కనిపిస్తాయి. ఆసమ్ కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా ఈ ప్లాంట్స్ కోసం ఫారెస్ట్కి వచ్చిన ఒక చిన్న ట్రిప్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ. అలాగే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ సూన్.